ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని నెడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండం 28:9. బెన్యామీను గోత్రం వారు కొందరు యెబూసీయులను యెరూషలేములో నుండనిచ్చిరి. మొదట వారు దాసులుగానే జీవించిరి. క్రమేణా ఈ కొందరే బలమైన జనాంగమైరి. దావీదు అతనితో నున్న మనుషులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ యెబూసీయులే వారిని హేళన చేసిరి. దావీదు వచ్చినని విన్నప్పుడు ఎంతో తృణీకారముగా, దావీదు ఎవడు? ఒక గుడ్డివాడు వెళ్ళి అతనితో యుద్ధం చేయగలడు అనిరి. యెరూషలేమునందు వారు ఎంత బలముగా స్థిరపడి ఉండిరనగా, వారు దైవజనుడైన దావీదును వెక్కిరించి ఎగతాళి చేసిరి. విశ్వాసులుగా నుండి మనము ఎన్నో విధములుగా నష్టపడుట చూచుట ఎంత విచారము! నేను నామకార్థ క్రైస్తవులతో కాదు, తిరిగి జన్మించి ఉన్నామని చెప్పుకుని వారితోనే మాట్లాడుచున్నాను. నిస్సందేహముగా ఒకప్పుడు వీరు గొప్ప సంతోషము, గొప్ప ఆసక్తి, గొప్ప సమాధానము, దేవుని వాక్యము కొరకైన గొప్ప ఆకలిని కలిగి ఉండిరి. ఇప్పుడైతే అంధకారము, అపజయము, ఓర్వలేనితనము, నిష్ఫలితము ఇట్టి వాటిలో పడి ఉన్నారు. ఏలైనగా ఒక్కడే కాక అనేక మంది యెబూసీయులు వారి హృదయములలోను కుటుంబములలోనూ ప్రవేశించున్నారు. యెరూషలేము నుండి యెబూసీయులను దావీదు పారద్రోలుట సులభమైన కార్యము కాదు. దేవుడు తన స్వంత విధానంలో దావీదును సిద్ధపరచవలసి ఉండెను. మొట్టమొదట దాదాపు 8 సంవత్సరముల పాటు దేవుడు దావీదును సౌలు వలనేమి, అబ్షాలోము వలనేమి, ఇతరుల వలనేమి బాధకరమైన శ్రమల గుండా వెళ్ళనిచ్చెను. తర్వాత హెబ్రోనుకు తీసుకుని వచ్చెను. అక్కడ 7.5 సంవత్సరం ఉంచిన తర్వాతనే ఆయన దావీదును సియోనుకు తీసుకుని వచ్చెను. అప్పుడే యెబూసీయులను దావీదు తరమగలిగెను. అటు తర్వాతనే పరలోక ఏర్పాటు బయలుపరచబడెను. తర్వాత దేవాలయము కట్టబడెను. తర్వాత దేవాలయము మహిమతో నిండి ఉండెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.